మన దేవుడు జ్ఞానమును ఇచ్చే దేవుడండి. తెలివిలేని వారికి, అంధకారంలో ఉన్నవారికి ఆయన జ్ఞానమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ముఖమును చూస్తుండగానే నాకు వెలుగు కలిగింది అని దావీదు భక్తుడు కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో మాట్లాడతాడు. నీ జీవితంలో ఏదైనా నిరాశ, చీకటి, ఎండిపోయిన పరిస్థితి కలిగినప్పుడు మనము మన యొక్క బంధువుల ముఖంలో, లేకపోతే మన యొక్క ప్రియ స్నేహితుల ముఖము, లేకపోతే ప్రియమైన భార్య, భర్త ముఖము చూడటం కాదు, వారు ఏం చేస్తారా, వారు ఈ సమయంలో ఎలాగ నా జీవితాన్ని సెట్ చేస్తారా అని కాదు. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన దేవుని ముఖమును నువ్వు చూడు. ఆయన ముఖమును నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో వెలుగు కనపడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో మనము మన దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము ఏంటో గుర్తించాలండి. మన దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము ఏంటో గుర్తించనప్పుడు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేము. యోహాను భక్తుడు ఆయన పత్రికల్లో రాశాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా కూడా గొప్పవాడు. అర్థమవుతుందండి? మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల కన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గనుల కన్నా, ఇది గొప్పది అని చెప్పబడుతున్నటువంటి ప్రతి దానికన్నా కూడా మన దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన గొప్పతనము మనము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన గొప్పతనము గురించి మనము అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనము దేనిని చూసి కూడా మనము అట్రాక్ట్ అవ్వము. ఒక దైవజనుడంట, ఇంకొక దైవజనుడు, అంటే ఆయనకి ఎవరైతే ఆత్మీయ తండ్రి ఉంటారో వారు ఒక విదేశానికి తీసుకెళ్లారంట, ఒక దేశానికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి ఆ ఒక దేశంలో దిగిన వెంటనే వారు ఒకరి మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలని కారులో ప్రయాణం చేసి వెళ్తున్నారు ఆత్మీయ తండ్రి, అలాగే ఆయన కింద ఉన్నటువంటి శిష్యుడు. అయితే ఈ ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఈ పెద్ద దేవజనులు, ఈ సీనియర్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఆ ఒక్క విదేశంలో ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడంట. మన దేశంలో ఇంత పెద్ద బిల్డింగ్ లేవే, ఇంత డెవలప్మెంట్ లేదే, మరి ఈ దేశంలో ఎంత గొప్పగా ఉంది, ఎంత బాగుంది అని చెప్పి ఆయన ఎంతో చాలా ఆశ్చర్యంగా చూస్తూ మెస్మరైజ్ అవుతున్నాడంట ఆ ఒక్క దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి. అలాగే గమనిస్తూ ఒక్కసారి పక్కకు తిరిగి తన శిష్యుడిని, తన కింద ఉన్నటువంటి ఆ జూనియర్ పాస్టర్ని చూస్తున్నాడంట. చూస్తుంటే ఈ జూనియర్ పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేవజనుడు తలదించుకొని ఆయనే అన్య భాషలు మాట్లాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ మరి అలాగ మౌనంగా ఉన్నాడంట. ఒక్కసారి కూడా కళ్ళు తెరిచి చుట్టూ ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతుంది, ఏమీ పట్టించుకోవట్లేదంట అతను. అయితే ఈ యొక్క పెద్ద ఆయనకి, ఈ సీనియర్ పాస్టర్ గారికి ఆయన్ని పిలిచి అడిగారంట, ఒరే, మనం ఇంత పెద్ద దేశానికి వచ్చాము, ఈ యొక్క దేశము రావడానికి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, నువ్వు మరి నీ యొక్క ధన్యత ఏంటంటే నువ్వు చక్కగా నా కింద ఉండి నువ్వు పనిచేయడం వల్ల, నా కింద ఉండి సేవలో ఉండటం వల్ల నేను నిన్ను ఎంత దూరం తీసుకొచ్చాను. కనీసం కళ్ళు తెరిచి చుట్టూ ఏమున్నాయో కూడా చూడాలని నీకు అనిపించట్లేదా? నీకు కొంచెం కూడా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేదా అని అంటే, ఆ ఒక చిన్న పాస్టర్ గారు, ఆ జూనియర్ ఆయన కింద ఉన్నటువంటి శిష్యుడు అంటున్నాడు, నా ప్రభు కన్నా కూడా ఈ లోకంలో ఏది గొప్పగా నాకు కనిపించట్లేదండి. ఆయన యొక్క గొప్పతనాన్ని నేను చూస్తున్నప్పుడు, ఆయనలో నేను ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఏది కూడా నాకు అందంగా కనపడట్లేదు అని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, మరి ఆయనలో ఎంతగా మరి దేవుని యొక్క ఆత్మ దేవుడు నివసిస్తున్నాడో మరి ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
కనుక మనము దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఈ లోకంలో ఏది కూడా మనకి గొప్పదిగా కనపడదు. అటువంటి సమయంలో మనము ఎప్పుడు కూడా నిరాశ చెందము, ఎప్పుడు కూడా సోలిపోము. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు, నా దేవుడు దీన్ని అంతటిని సృష్టించినవాడు, ఇవి ఏదో ఒక రోజు నాశనం అయిపోతాయి, కానీ ఆయన మాట మాత్రము నాశనం అవ్వదు, ఆయన మాట మాత్రం గతించదు. ఆయన ఏదైతే నా జీవితంలో చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. బహుశా ఈ భూమి గతించిపోతుంది, ఈ ఆకాశం గతించిపోతుంది, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏదో ఒక రోజు కుప్పకూలిపోతే దీని అందం కోల్పోతుంది, కానీ నా దేవుడు నాకు ఇచ్చిన మాట మాత్రము ఎప్పటికీ నిష్ఫలముగా కింద పడిపోదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆ నిర్ధారణ నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. మరి ఇక్కడ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. హల్లెలూయా. సృష్టిని దేవుడు సృష్టించినప్పుడంట చీకటి వచ్చేసిందంటండి భూమి మీద. ఎందుకు చీకటి వచ్చిందంటే అపవాది కింద తోసేశాడు దేవుడు. తోసినప్పుడు ఆ అపవాది తన యొక్క దూతలు అందరూ కలిసి ఈ భూమిని అంతటిని పాడు చేసేసి చీకటిమయముగా చేసేసినాయి. అటువంటి సమయంలో ఆత్మదేవుడు అంటే జలముల పైన అల్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాట వచ్చింది అక్కడ. దేవుని యొక్క మాట ఏమన్నాడంటే వెలుగు కలుగునుగాక అని అనగానే మరి భూమి అంతా కూడా ఒక్కసారిగా వెలుగు వచ్చేసింది. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు అంట వెలుగుని చీకటిని వేరు చేసేసాడంట. ఇంకా అప్పటి నుంచి ఆయన మాట ఎక్కడైతే వస్తుందో, ఆయన మాట ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఆయన మాట ఎక్కడైతే మరి వినబడుతుందో అక్కడ చీకటికి ఇంకా స్థానం అనేదే లేదు, చీకటి కార్యాలకి ఇంకా స్థానం అనేదే లేదు. ఆయన వాక్యం ఎక్కడైతే వస్తుందో అక్కడ వెలుగు ఉంచుచున్నది, అక్కడ వెలుగు ప్రసరింపజేయబడుతుంది. గలిలియా ప్రాంతంలో ఆ ప్రజలందరూ కూడా అంధకారంలో కూర్చున్నప్పుడంట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరి జననము తర్వాత అక్కడున్న ప్రజలందరికీ కూడా చీకటిలో కూర్చున్నటువంటి అనేక మంది ప్రజలకు యేసుక్రీస్తు జననము ద్వారా వెలుగు కలిగింది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఇంకా ఎక్కడైనా అంధకారము ఉంటే, ఇంకా ఏదైనా మరి నీ జీవితంలో చీకటి ఉంటే ప్రభు చెప్తున్నారు, మరి ఈ మాట ప్రకటించుచుండగానే నీకు వెలుగు వస్తుంది. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో, స్ట్రక్ అయిపోయావో, నువ్వు ఏదైనా విషయంలో మరి ముందుకు సాగనటువంటి పరిస్థితులు నీ లైఫ్లో ఉంటే కనుక ప్రభువు మాట్లాడుతున్నారు, నా వాక్యము ఇప్పుడు రిలీజ్ అవుతుండగానే నీ లైఫ్లో చీకటి తొలగిపోతుంది, వెలుగు వస్తుంది అని మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో ఆయన మాటలో అంత గొప్ప శక్తి ఉందండి. ఆయన మాట్లాడుతుండగానే, ఆయన మాట ప్రకటించుతుండగానే జనములందరూ కూడా వెలుగును చూశారంట. మీకు సాధారణమైన భాషలో చెప్పాలంటే చాలామంది మరి యేసు ప్రభు వారు సేవలోకి వచ్చిన తర్వాత స్వస్థత అనేది బాగా జరిగిందండి. ప్రభు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది స్వస్థపడ్డారు. ఆయన వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పొందారు. ఆయన యొక్క గాలిని పీల్చి ఎంతోమంది స్వస్థత పొందారు. ఆయన యొక్క స్పర్శ తాకి మరణించిన వాళ్ళు తిరిగి లేచారు. ఆయన యొక్క చేతులు పట్టుకున్నప్పుడు ఎంతోమందికి మరి మూగ చెవిటి దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆయన మాట రిలీజ్ అవుతున్నప్పుడే మరి సేన అనే పట్టిన దెయ్యము అతన్ని విడిచిపెట్టి అతన్ని తిరిగి మరలా నార్మల్గా అయ్యేలాగా చేసింది. పుట్టి గుడ్డివారు కన్నులు తెరవబడి చూపు పొందుకున్నారు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఎందుకు ఆయన ద్వారా అంతగా మరి ఇలాంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆ యొక్క వాక్యమైన దేవుడు శరీరధారియే మన మధ్య నివసించుచుండటం వల్ల మన జీవితాల్లో వెలుగు వచ్చిందంట ఈరోజు. మరి ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుతున్నారు, నేను వెలుగు
కలిగి ఉన్నవాడను, నాలో వెలుగు ఉంది, నాలో అంధకారము లేదు, నేను నీ జీవితాన్ని చిగురింపజేస్తాను, ఎండిపోయిన నిష్ఫలమైనటువంటి ప్రతి భూమిని, పాడుగా ఉన్నటువంటి ప్రతి స్థలమును తిరిగి మరలా నేను నూతన పరుస్తాను, అవి మనుష్యులు నివాసం అయ్యేటువంటి స్థలములుగా నేను చేస్తాను, ఈ స్థలములో ఎవరు కాపురం ఉండరు అని చెప్పబడుతున్నటువంటి ఈ స్థలమునే నేను తిరిగి మరలా జన నివాసములు కలిగినటువంటి పట్టణములుగా నేను మారుస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎక్కడైతే పాడైపోయిందో, ఎక్కడైతే మరి ఇది పనికిరాదు అని చెప్పబడుతుందో ఆ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చెబుతున్నప్పుడు, వెల్లడి చేస్తున్నప్పుడు అంట పాడుగా ఉన్నటువంటి ప్రతి స్థలము కూడా తిరిగి మరలా చిగురించడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుల్ని చంపడానికి ఒకరోజు బయలుదేరతాడు తన యొక్క గుర్రాన్ని ఎక్కి తన శిష్యులతో కలిసి. మరి అకస్మాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఒక్కసారిగా ఆయన యొక్క వెలుగును చూసినప్పుడు ఆయన కళ్ళు పోతాయి, అక్కడికక్కడే గుడ్డివాడైపోతాడు, తన కళ్ళు మూయబడిపోతాయి, కింద పడిపోతాడు తన గుర్రం మీద నుంచి. అప్పుడు అంటాడు, ప్రభువా నువ్వు ఎవరు, నువ్వు నన్ను ఎందుకు ఈ విధంగా బాధ పెడుతున్నావు అంటే, అప్పుడు ప్రభు అంటారు, సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసించుచున్నావు అని అడిగినప్పుడు, నేను నిన్ను ఎప్పుడు హింసించాను, నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టాను అని అంటే ప్రభు చెప్తారు, నువ్వు నా శిష్యులని, నువ్వు నా ప్రజలను, నువ్వు నా బిడ్డల్ని నువ్వు చంపుతున్నావు, నువ్వు హింసిస్తున్నావు, వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే, నన్ను బాధ పెట్టినట్టే అని చెప్పినప్పుడు ప్రభు మరి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అక్కడికక్కడే పశ్చాత్తాపడతాడండి. ఆ తర్వాత అననీయ అనేటువంటి ఒక వైద్యుడిని పిలిపించి ఆయనకి దేవుని యొక్క మాటలను చెప్పి, దేవుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గరికి వెళ్ళమని చెప్పి ఆయన్ని స్వస్థపరచమని చెప్పినప్పుడు అననీయ అనేటువంటి ఆ వైద్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ కొన్ని మాటలు జరుగుతాయండి, అది మనం ఒకసారి చదువుదాము. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 17వ వచనం నుంచి 21 దాకా. అననీయ వెళ్ళి ఆ వెంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అప్పుడే అతని కనుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేము ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడినటువంటి ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. చూడండి, మీరు ఇక్కడ ఒక మాటని అండర్లైన్ చేసుకోండి. ఆయన చెప్పాడు జస్ట్ అంతే, ఆయన ఇంకా స్వస్థపరచలేదు, ప్రార్థన కూడా చేయలేదు. ఏమంటున్నాడు? సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. అంతే. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ మాట ఎక్కడైతే ప్రకటించబడిందో వెంటనే అతని కన్నుల నుండి ఆ పొరల వంటివి అంటే రాలిపోయి దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకొని బలపడ్డాడంట. ఆ వెనువెంటనే అతను వెళ్ళి ఏం చేశాడు? యేసే దేవుడు కుమారుడు అని ఆయన ప్రకటించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. చూడండి, వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడే నువ్వు విశ్వాసంతో దాన్ని పట్టుకుంటే నీకు ప్రార్థన కూడా అవసరంలా. నీకు వచ్చి పెద్ద పెద్ద దైవజనులు తల మీద చేతులు పెట్టి ప్రార్థన కూడా చేయక్కర్లా. జస్ట్ ఆ వాక్యం వింటుండగానే నీ జీవితంలో అద్భుతం జరిగిపోద్ది. ఆ వాక్యము నువ్వు రిసీవ్ చేసుకుంటుండగానే నీ లైఫ్లో వెలుగు అనేది చూస్తావు.
ఆ వాక్యము అక్కడ వెల్లడి అగుతున్నప్పుడే, నా నోట్లోంచి ఇంకా వాక్యము నువ్వు వింటుండగానే నీ జీవితంలో గొప్ప మార్పు రావడం అనేది నువ్వు గమనిస్తావు. మరి ఆ రోజుల్లో ఆది అపోస్తలులు వాక్యము ప్రకటిస్తుండగానే పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆత్మలో పరవశులైపోయి అన్య భాషలు మాట్లాడేవారంట. ఈరోజు అలాంటి ప్రత్యక్షతలు, అలాంటి సంఘాలు చాలా కొరతగా ఉన్నాయండి. వాక్యము ప్రకటిస్తుండగానే మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడాలి. వాక్యము ప్రకటిస్తుండగానే మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆ ఒక అనుభవాన్ని మీరు పొందుకోవాలి. ఎప్పుడు ఆ అనుభవాన్ని మీరు పొందుకుంటారంటే, చెబుతున్న నేను ఎంత ఆకలితో చెప్తానో, ఎంత విశ్వాసంతో చెప్తానో, వింటున్న మీరు కూడా అదే ఆసక్తితో, అదే ఆకలితో, అదే విశ్వాసంతో మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, దాన్ని పొందుకుంటున్నప్పుడు, ఆ వాక్యం వెల్లడి అవుతున్నప్పుడే నీ జీవితంలో వెలుగొస్తుంది. ఒకానొక సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చీకటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు వారు దేవుడు కుమారుడు అని ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ చంపడానికి ఒక నరహంతకుడుగా ఉన్నాడు అతను. కానీ ఎప్పుడైతే అతని జీవితంలో వాక్యము వెల్లడయిందో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత అతని జీవితంలోకి వచ్చిందో, అప్పుడు నిజమైన వెలుగు అతని జీవితంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈయనే దేవుడు కుమారుడు అని చెప్పినప్పుడంట చుట్టూన్న వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారంటండి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిజమైన వెలుగుని పొందుకుంటావో నీ చుట్టూన్న వాళ్ళందరికీ విభ్రాంతిగా ఉంటుంది. ఎవరు ఈ విధంగా మాట్లాడుతుంది, ఎవరు ఈ విధంగా మరి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంది, ఈమె జీవితంలో దేవుడు ఇట్లాంటి కార్యం ఎలా చేశాడు, ఒకప్పుడు మూలరాయిగా ఉందే, ఒకప్పుడు మూలరాయిగా ఇతను ఉన్నాడే, ఇప్పుడు ఎలాగా ఒక ప్రధానమైనటువంటి స్థానంలో మారాడు. అందుకనే ప్రభు చెప్తారు, ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారిపోయిందంట. మెయిన్ పిల్లర్గా దేవుడు చేస్తాడండి. ఎప్పుడైతే మీ జీవితాల్లో వెలుగు వస్తుందో, నువ్వు ఒక మెయిన్ పిల్లర్గా నీ ఇంట్లో మారుతావు. నువ్వు ఒక మెయిన్ పిల్లర్గా నువ్వు ఉంటున్నటువంటి ఉద్యోగ స్థలంలో నువ్వు ఉంటావు, నీ వ్యాపార స్థలంలో నువ్వు ఉంటావు, నీ సంఘంలో నువ్వు ఒక మెయిన్ పిల్లర్గా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ మెయిన్ పిల్లర్గా నువ్వు ఉంటావో నీ ద్వారా మరి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నీ ద్వారా అనేకమైనటువంటి బాధ్యతలు నువ్వు ఉంటున్నటువంటి స్థలంలో జరుగుతూ ఉంటాయి. ఎంతో రెస్పాన్సిబిలిటీ నీకు వస్తుంది. ఒక నమ్మకస్తుడిగా, ఒక నమ్మకస్తురాలుగా నువ్వు అనేకుల ఎదుట నువ్వు జీవించగలుగుతావు. అలాంటి ఒక గొప్ప ధన్యత ఎప్పుడు వస్తుందంటే, దేవుని వెలుగుని నువ్వు నిజముగా అనుభవించినప్పుడు. ఆ వెలుగు నువ్వు చూడాలి. ఆ వెలుగులో నువ్వు రావాలంటే దేవుడు వాక్యాన్ని నువ్వు విశ్వాసముతో రిసీవ్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి వచ్చినప్పుడు వెంటనే. హల్లెలూయా. మరి ఇంకొక మాటను చూడండి, కీర్తనలలో అదే కీర్తన, తెలివి లేని వారికి అది తెలివి కలిగించును. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందంట. మన జీవితంలో మనకు జ్ఞానం కొదువుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఎలా నడుచుకోవాలో మనకు అర్థం కాదు, ఎక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మనకు అర్థం కాదు. దేవుని వాక్యం అంట మనకి తెలివిని ఇస్తుందంట, జ్ఞానాన్ని ఇస్తుందంట. వాక్యము మీరు చదువుతున్నప్పుడు ఏ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు నేర్పిస్తాడు. ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుడి చిత్తం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు దేవుడి వాక్యాన్ని మీరు శ్రద్ధగా చదువుతున్నప్పుడు. హల్లెలూయా. మరి పేతురు, యోహాను మరి వీళ్ళందరూ కూడా జాలర్లండి. ఒకానొక టైంలో వీళ్ళందరికీ కూడా విద్య లేదు, చదువు లేదు, లోకజ్ఞానం లేదు. వారి జీవితం అంతా కూడా ఏంటంటే చేపలు పట్టుకోవడము, తీసుకెళ్ళి ఆ ఒక మార్కెట్లో పెట్టడము, వాళ్ళకి అమ్మడము, ఆ డబ్బు తీసుకొచ్చి కుటుంబ జీవితాన్ని కొనసాగించుకోవడం, ఇదే వాళ్ళకి తెలిసినటువంటి జీవితము. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆ నావలో ఎక్కి, వారి యొక్క పడవలో ఎక్కి వారికి ఆ యొక్క చేపల వృత్తి నుండి వారిని బయటికి తీసుకొచ్చి వారి జీవితంలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు, వాక్యాన్ని వారితో ఉంచినప్పుడు వాళ్ళ జీవితంలో అంట తెలివి వచ్చిందంటండి, జ్ఞానం వచ్చిందంట. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు
పేతురు యోహాన్ల ధైర్యం చూస్తున్నప్పుడు అంట వారి విద్య లేని పామరులు, ఇక్కడ రాయబడింది కింద సామాన్యులంట. వాళ్ళకి ఎంతో సామాన్యమైనటువంటి ప్రజలండి వాళ్ళకి ఏం తెలీదు. అటువంటి ప్రజలు యేసుతో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? మహిమ వచ్చింది, దేవుని యొక్క ఘనత వచ్చింది, దేవుని యొక్క శక్తి వాళ్ళలో మరి క్రియ చేయడము స్టార్ట్ అయింది, దేవుని యొక్క జ్ఞానము వాళ్ళలో ఉండడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఎక్కడైతే వాక్యాన్ని చెప్తున్నారో, వాళ్ళు ఎక్కడైతే ప్రవచిస్తున్నారో, వారు ఎక్కడైతే మరి రోగిగ్రస్తుల మధ్యలో ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది స్వస్థపడ్డము, చుట్టూ ఉన్న ప్రజలందరూ, ప్రధాన యాజకులు, గొప్ప గొప్ప వారు చూస్తున్నప్పుడు ఈ విద్య లేని పామరుల ద్వారా ఎలాగ ఇంత గొప్ప కార్యం జరిగింది, ఎలాగ ఇంత గొప్ప కార్యము మరి మనము చూడగలుగుతున్నాము. వీళ్ళు ఒకనొక టైంలో జాలర్లే, వీళ్ళు ఒకనొక టైంలో ఏమీ లేని వ్యక్తులే. కనీసము గట్టిగా మనం ఏదన్నా ఒకటి అడిగినా సరే దానికి బదులు కూడా చెప్పలేనటువంటి పిరికి వాళ్ళే వీళ్ళు. ఈ పిరికి వాళ్ళ ద్వారా దేవుడు ఎలాగ ఇలాంటి కార్యాలు జరిగించాడు అని చెప్పంట వాళ్ళు ఆశ్చర్యపడ్డారంటండి. హల్లెలూయా. మీ జీవితంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు మీ ద్వారా దేవుడు ఆశ్చర్యక్రియలను బయటికి తీసుకొస్తాడు. ఒకప్పుడు నీ జీవితంలో నువ్వు విద్య లేని స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే విద్య ఉన్నవారి కన్నా కూడా ఎక్కువ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఎంఎస్సి, బిఈడి లేకపోతే గొప్ప గొప్ప చదువులు ఏవో ఇప్పుడు ఉన్నాయి, వాటన్నిటికన్నా కూడా ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బిల్లీ గ్రాహం గారిని అడిగారంట అమెరికాలో, మీరు మా అధ్యక్షులుగా ఉండండి అని చెప్తే ఆయన చెప్తున్నారు, నేను అధ్యక్షుడిగా ఉండడానికి పిలువబడలేదు, దేవుని యొక్క దాసుడుగా ఉండడానికి పిలువబడ్డాను, కాబట్టి నేను అందులోనే ఉంటానని చెప్పాడు. అంటే ఒక అధ్యక్షుడిగా ఉండగలిగినంత గొప్ప జ్ఞానాన్ని బిల్లీ గ్రాహం గారు కలిగి ఉన్నారు ఆ రోజుల్లో. ఒక దేశాన్ని కూడా పరిపాలించగలిగినటువంటి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలు ఆయనలో ఉన్నాయని అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆయన చూసి గుర్తించారు. కేవలం నాయకత్వ లక్షణాలు మాత్రమే కాదు, దేవుని శక్తి కూడా ఈయనలో ఉంది. ఆ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ దేశం ఎంతో గొప్పగా మారుతుందని వాళ్ళు అలా ఆలోచించారు. కానీ బిల్లీ గ్రాహం గారు అధికారానికి ఆశపడలేదు, కానీ దేవుని యొక్క పిలుపుని గణపరిచాడు ఆయన. హల్లెలూయా. నీవు ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు గొప్ప గొప్ప అధికారులు నీ దగ్గరికి వస్తారు, నీ సహాయం కోసం, నీ యొక్క శక్తి కోసం అనేకులు నీ దగ్గరికి వస్తారు. ఏమీ లేకపోయినా సరే, ఏ విద్య నీకు తెలియకపోయినా సరే, కొంతమంది చెప్తారు నాతో, అమ్మ నాకు చదువు లేదమ్మా, నాకు జ్ఞానం లేదమ్మా, నాకు ఎలాగా ఇవన్నీ, ఈ దర్శనాలు ఎలా చూడాలి, లేకపోతే ఈ దేవుడి స్వరం ఎలా వినాలి, ఇవన్నీ నాకు పెద్దగా తెలియదమ్మా, నాకు జ్ఞానం లేదమ్మా అంటారు. చూడండి, దేవుని దర్శనం చూడడానికి, దేవుని స్వరం వినటానికి, లేకపోతే ఆయన చెప్పే మాటలు వినటానికి విద్య అవసరం లేదండి, జ్ఞానం అవసరం లేదు. ఈ లోక జ్ఞానము దేవునికి దగ్గర వెర్రితనంగా ఉంటుందంట. దేవుడిచ్చే జ్ఞానము అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఆయన జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దేవుడు వాళ్ళని తలగా పెడతాడు. నువ్వు చిన్న ఉద్యోగంలో ఉన్నా సరే, నువ్వు ఆ చిన్న ఉద్యోగంలో తలగా ఉంటావు. ఒక పెద్ద ఉద్యోగంలో నువ్వు ఉన్నా సరే, అక్కడ కూడా నువ్వు తలగా ఉంటావు. నిన్ను బట్టి కొత్త కొత్త పాలసీలు బయటకు వస్తాయి, నిన్ను బట్టి కొత్త కొత్త చట్టాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఉన్నావు అక్కడ, నీలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నా సరే, ఆ ప్రాంతంలో ఆ క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తిని బట్టి ఆ చుట్టూన్న పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, దీపు నాకు ఎదురుగా రా, నేను బయటికి వెళ్తున్నాను ఒక పని కోసము, నాకు ఎదురు రా అమ్మ, నువ్వు నాకు ఎదురు వస్తే నా పనులన్నీ జరిగిపోతాయి అని చెప్పేవారు. అంటే సరే అని చెప్పి నేను మా డాడీ బయటికి వెళ్తున్నప్పుడు, ఆయన ఊర్లు వెళ్తున్నా, ఆయన ఏదన్నా పని మీద వెళ్తున్నా, నేను ఆయనకి ఎదురు వచ్చేదాన్ని. అప్పుడు సెంటిమెంట్లు ఉంటాయి కదండి ఆ రోజుల్లో, మరి ఈ రోజుల్లో కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు. అప్పుడు ఆ సెంటిమెంట్లు ఉండేవి. మా ఇంట్లో నన్ను లక్కీగా చూసేవారు అనమాట. అంటే నేను ఎదురొచ్చినా, నేను వాళ్ళకి నా పేరు మీద ఏదన్నా వస్తువు కొన్నా అవి మంచిగా వస్తాయి అనే వాళ్ళకు అదొక ఇదనమాట, సెంటిమెంట్ అనమాట. సో మా డాడీ ఎక్కడికి వెళ్తున్నా సరే నన్ను ఎదుర్రా 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 అని చెప్పేవారు. అయితే నేను అట్లా వెళ్ళేదాన్ని. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత ప్రభువారు ఎలాగ చేశారంటే, ఎదురు వెళ్ళాల్సిన అవసరంలా,
నా పేర్లు పెట్టాల్సిన అవసరంలా. నేను ఏ ప్రాంతంలో ఉంటే, నేను ఏ ఇంట్లో ఉంటే, లేకపోతే నేను ఏ వాహనం ఎక్కితే, లేకపోతే నేను ఏ సంస్థలో ఉంటే, అక్కడ ఉన్న వారందరికీ కూడా జస్ట్ మన యొక్క ప్రెజెన్స్ని బట్టి, మనము క్రీస్తుని కలిగి ఉన్నామన్న ఒక్క ఇదిని బట్టి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని అంతా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆదికాండంలో 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎదురెళ్ళవసరంలా, నీ పేర్లు పెట్టుకోకల్లా స్పెషల్గా. నువ్వు అక్కడ జస్ట్ నువ్వు నుంచుంటే చాలు, నువ్వు అక్కడ నిలబడితే చాలు, నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు నివసిస్తే చాలు, నిన్ను బట్టి చుట్టూన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉన్న వారి జీవితాల్లో వెలుగు కలుగుతుంది, తెలివి వస్తుంది అంటే ఇదండి అర్థము. నీ జీవితంలో వెలుగు, జ్ఞానము ఎక్కడైనా ఉంది అంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే. గెరాసేనల దేశంలో దెయ్యం పట్టినటువంటి వ్యక్తి తెలివి లేకుండా శ్మశానాల్లో తిరుగుతున్నాడు. తను ఏమవుతున్నాడో కూడా తనకు అర్థం కావట్లే. తను ఎక్కడ వాడో, ఏ ఇంటి నుంచి వచ్చాడో ఏంటో, తన యొక్క స్థితిని అంతా మర్చిపోయి పిచ్చివాళ్ళలాగా బట్టలు చింపుకొని తను తానే గాయపరుచుకొని మరి నగ్నంగా తిరుగుతూ ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అతను ఆటంకంగా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో దెబ్బకి తెలివి వచ్చేసింది అతనిలో. హల్లెలూయా. అతని యొక్క స్థితిని అతను ఎరిగాడు. నేను ఎక్కడ ఉన్నాను, నా జీవితం ఏంటి అని గుర్తించాడు. అందుకనే ప్రభువుని అంటాడు, అయ్యా నువ్వు నా జీవితాన్ని మార్చావు కాబట్టి నేను నీ వెనక వస్తాను అంటే ప్రభు అంటారు, నా వెనక నువ్వు రావడం కాదు, ముందు నీ ఇంటికి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పు, నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సాక్ష్యం చెప్పు అంటాడు. ఎందుకంటే తన ఇంటి నుంచి తను బయటకు వచ్చేసాడు. దెయ్యాలు పట్టుకుని తను బయటకు వచ్చాడు. తన ఇంట్లో వాళ్ళకి ముందు చెప్పాలి, నేను బాగుపడ్డాను, నేను మళ్ళీ బాగయ్యాను అనే విషయము తన ఇంట్లో వాళ్ళకి ముందు తెలియాలి. మన ఇంట్లో వాళ్ళకి మనం ఏంటో తెలియాలండి. మనలో ఉన్నటువంటి క్రీస్తు శక్తి ఏంటో తెలియాలి. అప్పుడు బయట వారు కూడా మనల్ని నమ్ముతారు. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి శక్తి తెలియకపోతే, మీలో ఉన్నటువంటి ఆ వెలుగు కనపడకపోతే బయట ఎవ్వరూ మిమ్మల్ని నమ్మలేరు. కనుక ప్రభు ఏం చెప్పారంటే, ముందు నీ ఇంట్లో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండు. నీ ఇంట్లో నువ్వు క్రీస్తుని ప్రకటించు. నీ ఇంట్లో నువ్వు ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు, విశ్వాసాన్ని చూపిస్తున్నప్పుడు బయట వారిని కూడా దేవుడు నీకు ఆకర్షితులు అయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే తన ఇంట్లో చెప్పాడో ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి 10 ప్రాంతాలకి, 10 పట్టణాలకి అతను వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అర్థమవుతుందండి ఎంత గొప్పగా అతను ఆ జ్ఞానంతో నింపబడ్డాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభువు మీతోనే మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని చాలా మైటీగా వాడుకోవాలని ఆశపడుతున్నారు. ఈరోజు గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మీరున్న స్థలాల్లో, మరి మీరున్న ప్రాంతాల్లో మిమ్మల్ని ఒక పిల్లర్గా చేయాలని ప్రభువు కోరుకుంటున్నారు. మీరు దేవుని వాక్యాన్ని అనుదినము పఠించండి, అనుదినము ధ్యానించండి. కాసేపు ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలండి. ఎంత ప్రశాంతత, ఎంత నెమ్మది కలుగుతుందో అది అనుభవించినప్పుడు అర్థమవుతుంది. కాసేపు నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్పడానికి కొద్ది సమయం నేను దేవుని సన్నిధిలో కేటాయిస్తాను. ఆ కొద్ది సమయం నేను కేటాయించినప్పుడు నాకు ఎంతో బలము, ఎంతో శక్తి నాలో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. నా అనారోగ్యాన్ని నేను మర్చిపోతాను, నా బాధలన్నీ నేను మర్చిపోతాను, నా బలహీనతలు నేను మర్చిపోతాను. ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, అది ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఎంత శక్తి వస్తుందో నేను చెప్పలేను. మరి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంత శక్తి ఉంటుందో, దాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ శక్తి నాలో రావడం నేను గమనిస్తుంటాను. ఎప్పుడు అర్థమవుతుందండి. ఆ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు గొప్ప శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. మన బలహీనతలను తొలగించే విధంగా దేవుడు ఆయన శక్తి మనలో నుండి రిలీజ్ చేస్తాడు. ఎన్నో సందర్భాల్లో మరి నేను చాలా సమయాల్లో బలహీనతల్లోనే వచ్చి వాక్యంలో కూర్చుంటాను. కానీ ఆ వాక్యం ముగిసేటప్పటికి నా బలహీనత ఏమైపోతుందో కూడా నాకు అర్థం కాదు. అలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. కనుక ఆ వాక్యము మీ జీవితాల్లో క్రియ చేయనివ్వండి. దేవుని యొక్క వాక్యాన్ని మీ జీవితంలో వెలుగు కలిగించనివ్వండి. అప్పుడు మీ ద్వారా అనేకులు వెలిగించబడతారు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఎంతోమంది అన్యులు వెలిగించబడ్డారు.
పేతురు ద్వారా ఎంతోమంది ఇజ్రాయేలీలు వెలిగించబడ్డారు. భూదిగంతాల వరకు వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. మరి ఆ చిన్న గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి ద్వారా 10 పట్టణాల వారు రక్షణలోకి వచ్చారు. మరి అక్కడ సమరయ స్త్రీ చెప్పినప్పుడు సమరయ పట్టణం అంతా యేసుప్రభు వారిని రక్షించుకున్నారు, తెలుసుకున్నారు రక్షకుడని, ఈయనే మెస్సయ్య అని. మరి నీ ద్వారా ఎంతమంది ఈరోజు దేవుడిని తెలుసుకుంటున్నారు? నీ ద్వారా ఎంతమంది దేవుడికి ఈ యొక్క వెలుగు వాళ్ళ జీవితాల్లో వస్తుంది? బహుశా మీరు ప్రకటించలేకపోయినా, మీరు బయటికి వెళ్ళి చెప్పలేకపోయినా, కనీసము మీరు మీ ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత దేవుడు మీ యొక్క ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఎవరెవరి వ్యక్తుల కోసమైతే మీరు భారంగా ప్రార్థించారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాడు, లేదా వాళ్ళే మీ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. కనుక మీ సమయము ఉన్నప్పుడల్లా, సమయమందు అసమయమందు అన్ని రకాల ప్రార్థనలు మీరు చేయండి. ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీరు చేయండి. తద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవుని వెలుగు మీ జీవితాల్లో మరి ప్రసరింపజేయబడుతుంది. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగిద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మరి నీ వాక్యం వెల్లడి అగుట తోడనే మా జీవితాల్లో వెలుగు కలుగుతుందని నువ్వు చెప్తున్నావు దేవా. అది తెలివి లేని వారికి తెలివినిస్తుందని నువ్వు చెప్తున్నావు తండ్రి. అయ్యా, నీ ఉపదేశం ద్వారా, నీ ఆజ్ఞల ద్వారా మరి మేము అవి పాటిస్తున్నప్పుడు, అవి మేము ధ్యానిస్తున్నప్పుడు మా జీవితాల్లో ఒక గొప్ప శాంతిని, సమాధానాన్ని నువ్వు ఇస్తున్నావు తండ్రి. ప్రభా, మరి ఈరోజు ఎవరి జీవితాల్లో అయితే ప్రభా మరి నెమ్మది లేదో, చీకటిలో ఉన్నారో, అసమాధానంలో ఉన్నారో తండ్రి, మరి అశాంతి కలిగిన జీవితాల్లో వీళ్ళు ఉన్నారో తండ్రి. ప్రభా, నువ్వు ప్రతి ఒక్క వ్యక్తి పరిస్థితిని ఎరిగినవాడు. మరి ఇదిగో ఈ వాక్యము ప్రకటించబడుతుండగానే తండ్రి, మరి వారి హృదయాల్లో వెలుగు కలుగునుగాక యేసు నామంలో. వారి జీవితాల్లో జ్ఞానము వచ్చునుగాక యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రభా, మరి ఇదిగో నాయన, మరి వాక్యము అర్థం కావట్లేదు, వాక్యమును నేను గ్రహించలేకపోతున్నా, అందులో మర్మాలు గ్రహించలేకపోతున్నా అని అనుకుంటున్న వారిని ఇదిగో తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి వారికి ఈ దినము నుండి వాక్యము అర్థమగునుగాక, జ్ఞానముతో వారు నింపబడుదురుగాక దేవా. మరి నీ వాక్యపు ప్రత్యక్షతలు వారు చూచుదురుగాక, నీ వాక్యము వెలుగులోనికి వారు నడిపించబడుదురుగాక. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా, మరి ఆ రోజు నీ శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అన్య భాషలలో వారు మాట్లాడారు ప్రభా. మరి ఇదిగో ఈ సమయంలో మరి నేను వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్కును ప్రకటించుచున్నప్పుడు దేవా, మరి నీ ప్రియులు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తితో ఉన్నారో, ఆత్మ దేవుని యొక్క స్పర్శను కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిపైన ఈ సమయంలో నీ ఆత్మ కాపుదలను, నీ యొక్క ఆత్మ కుమ్మరింపును నా తండ్రి కుమ్మరించుచున్నాం యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రభా, మరి ఈ సమయంలో మీరే ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా, వారితో మాట్లాడండి ప్రభా. ఈ రాత్రి నీ దర్శనములు వారు చూచుదురుగాక, నీ కలలు వారు కందురుగాక, నీ మర్మమైన సంగతులు, నీ గూఢమైన సంగతులు వారు విందురుగాక, వారి యొక్క ఆత్మీయ చెవులు తెరవబడునుగాక, వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడుదురుగాక. మీరు నాకు మొరపెట్టినప్పుడు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను మీకు బయలుపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభా. తండ్రి, మరి ఇదిగో ఈ యొక్క ప్రవచనమును, ఈ వాక్కును ఈ దినమున రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా గొప్ప సమాధానము, నెమ్మది, వెలుగు, తెలివి, జ్ఞానము కలుగునుగాక. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి జ్ఞానముతో నింపునుగాక. ఆమెన్.